చంద్రస్వామీజీ, అమ్మా పొలందేవి, అన్నా దావుద్ ఇబ్రహీం, బావా హర్షద్ మీద, గురూజీ వీరప్ప, నీ మీసాలే మీసాలు గురూజీ. ఆహా శోభరాజ్, ఆహా నాయన్లారా, తండ్రులారా, నన్ను ఇలాగే ఎవరికి దొరకకుండా చేసి మీ అంత పాపులర్ చేయండి తండ్రి. ఆహాహా, ఈడెవడండి బాబు, రాయబారసీల్లో ఈలపాటు రఘురామన్ లాగా నా ఇంట్లోకి వచ్చి నా మెత్తమే పడుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో బ్రదర్. నువ్వా? అవునద్దవ్వా, నాకంటే ముందే వచ్చేసావు బ్రదర్. యా. ఇప్పుడు హౌస్ అడ్రస్ కరెక్ట్ గానే కనిపెట్టావు బ్రదర్. ఎస్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బ్రదర్? నాకు ఇవ్వలసిన డబ్బు నాకు ఇచ్చేస్తే తీసుకెళ్దామని వచ్చాను బ్రదర్. ఊహించని మలుపు. మీ అడ్రస్ ఇచ్చేయండి, 1 వీక్ లో డీడీ తీసి పంపిస్తా. నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలంటే ఎలా బ్రదర్? ఖర్చు అయిపోయింది. పర్వాలేదు, నా డబ్బు ఇచ్చే వరకు ఈ నా ఇంట్లో నుంచి కదలను. ఇది నీ ఇల్లా? ఇది నా ఇల్లు. ఎవడో ముసలోడి పొరంబోగు స్థలంలో ఇల్లేసుకుంటే నువ్వు వాడి కార్పొరేషన్ ఆఫీసర్ అని చెప్పి బెదిరించి వాడి చేతి ఇల్లు ఖాళీ చేయించి దీన్ని ఆక్రమించుకున్నావు. అంటే మొత్తం బయోడేటా అంతా పట్టేసావు అన్నమాట. ఎస్. థ్యాంక్ యూ. చూడు బ్రదర్, నాకు రూము అది లేదు కాబట్టి నువ్వు నాకు బాకీ తీర్చే వరకు నేను నీ గెస్ట్ గా ఉండి పెడతాను. నువ్వు నాకు వండి పెడుతూ ఉండు. అయితే మనిద్దరం షోలే సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ లాగా కలిసి మెలిసి సినిమాల్లో యాక్ట్ చేద్దాం. లేదు, విమానాల్లో టికెట్లు అమ్ముదాం. అప్పుడు మన జంట ఈ జంట నగరాలకి హైలైట్ అయిపోద్ది. చెప్పు తెగిపోద్ది. అవును, పరిగెత్తుకుంటూ వెళ్తే చెప్పులు తెగిపోతాయి కదా, అందుకని షూ చేసుకుందాం. ఈ అబ్బా లెగ్ లేపి కొట్టానంటే హెడ్ బయలిపోద్ది. అదేంటి? లేకపోతే చీటికులు గిటికులు అంటాబెట్టి ఇక నుంచి ఆ పనులకు ఫుల్ స్టాప్ పెట్టు. నీతిగా నిజాయితీగా బ్రతుకు. ఎవరు? నువ్వే. ఇదిగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు అనుకుంటా నీకు. మా తాత తీహార్, మా ఫాదర్ స్టోర్పురం, మా మదర్ చెమ్మల్లోయ, ఈ బోస్ పుట్టింది మూషిరాబాద్ సెంట్రల్ జైల్లో. అటువంటి గొప్ప ఫ్యామిలీ పుట్టిన నన్ను నీతిగా బతకమంటావా? నేను చెప్పినట్టు వినలేదనుకో, తుప్పు పట్టిన బ్లేడుతో నీ మెడనరం కోసేసి హుస్సేన్ సాగలో నిమజ్జనం చేసేస్తా. అమ్మో, అంత స్ట్రాంగ్ చేసి తీసుకున్నావా? అయితే నేను ఎందుకు కాదంటాను. అయినా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందేంటి ఇంత దరిద్రంగా ఉంది? పని చేయి. సారీ, పాటలు ఇప్పటాలే కానీ బిగించడాలు అవి మనకు తెలియవు. నువ్వు అను, ఇక్కడున్న కార్లో పాటలన్నీ ఇప్పదీసేసి అరగంటలో అమ్మేసుకొచ్చేస్తా. మళ్ళీ దొంగతనాలు అవి ఇవి అన్నావంటే తంతం. సార్ మీరా? అవునా ఫుల్, నా జిమ్ లో పనిచేస్తూ నన్ను చంపేద్దాం అమ్మాయి అనుకుని. గెట్ అవుట్. మరి వీడు గెట్ అవుట్. ఏరా హరి, మీ అన్నయ్య ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు పెదనాన్న. అయ్యో, మన వాళ్ళందరినీ 4 పక్కలకి పంపించు, అన్ని పేపర్లలోనూ టీవీలోనూ ప్రకటించు. ఆచూకీ తెలిపితే 5 లక్షలు బహుమతి ఇస్తామని చెప్పు. వద్దు పెదనాన్న, అలా చేస్తే తన శవాన్ని చూడాల్సి వస్తుందని మొన్న ఫోన్ చేసి చెప్పాడు. ఫోన్ చేశాడా? ఎక్కడి నుంచి? చెప్పలేదు. బాధపడకు పెదనాన్న, అన్నయ్య తప్పకుండా తిరిగి వస్తాడు. నేను బతుకుండగా వస్తానంటావా? నువ్వు చచ్చేదాకా రానివ్వను, నువ్వు చచ్చాక వాణ్ణి బతకనివ్వను. తప్పకుండా వస్తాడు, నువ్వు ధైర్యం ఉండు. అనవసరంగా ఆ పిల్లని చూసి చొంగ కార్చుకుని బంగారం లాంటి ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా అర్థమైందా ఉద్యోగం చేయడం ఎంత కష్టమో? అరే, ఒక అందమైన అమ్మాయిని చుట్టం కూడా తప్పైతే ఎలాగండి? అందుకే నా మాటిని 7 o'clock బెడ్ కొనుక్కొని 8 o'clock సెంటర్కి వెళ్తే 9 o'clock అలా చేతి నిండా పర్సులు, జేబు నిండా డబ్బులు సంపాదించుకోవచ్చు. పత్ర బిత్ర ఉత్తర చిత్ర గిత్ర బిత్ర బిత్ర నాకు. అయ్యి బాబాయ్, తిట్టేవా పొగిడేవా? తెలుగులో తిడితే సెన్సారవదని ఒరియాలో తిట్టాను. ఇంకొకసారి బ్లేడు కత్తిర అన్నామంటే లెగ్ లేపి కొట్టానంటే హెడ్ పైలిపోద్ది. మరి జాబులు లేక జేబులు కొట్టగా ఎలాగైనా బతకడం? ఇంకొక జాబు ట్రై చేద్దాం. ఐడియా ఏమిటిది? ఏ పిల్ల వల్ల అయితే మనం జాబులు పోగొట్టుకున్నామో అదే పిల్లని అడ్డం పెట్టుకుని జాబులు సంపాదిద్దాం. హౌ? ఆ పొడుక్కాళ్ళ పిల్లని చూస్తుంటే పెద్ద సౌండ్ పార్టీలో ఉంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఇలాంటి ఏదో ఐడియాలు ఇస్తే నీ శవాన్ని కూడా చంపేస్తా. మరి అదే కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ కాదు, ఉత్తుత్తు కిడ్నాప్. మనమే పిల్లల అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి హీరోలా సేవ్ చేస్తాం. దాంతో అమ్మాయి ఐసు గడ్డలా కరిగిపోయి, ఏమండి మీరేం చేస్తున్నారండి అంటుంది. మేము ఖాళీగానే ఉన్నాం అంటాం. అప్పుడు మా ఇంట్లోనే ఉద్యోగం చేద్దరు రండి అంటుంది. ఊరి నా కొలక గిలక తులక చిలక పిలక గిలక పిలక తెలుగు తులక నాకు. మళ్ళీ ఎందుకు ఒరే తిట్లు? ఇది ఉరియా తిట్టు కాదు, కొరియా మెప్పు. బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా. అందుకే నాలాంటి సత్యదో వెనకాలేసుకొని తిరగమనేది. ఏడ్చావు పద. ఆ పిల్ల ఎక్కడుందో వెతికి పట్టుకోమ్మా, ఇల్లు పెట్టొస్తాను.
అందులో మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దాని వెహికల్ కూడా అయితే పద. ఈ సెంటర్ ఏంట్రా బ్రదరు ఇంత బిజీగా ఉంది? లేకపోతే నువ్వు కిడ్నాప్ చేస్తావని కర్ఫ్యూ పెడతారంటే. అది కాదు, ఇంతమందిలో ఈ ప్లేస్ లో కిడ్నాప్ ఎలా చేయటం అని. ఈ ఖర్చుతో దాంతో ఎలా చేస్తాం? ఇది మామూలు ఖర్చు కాదు, మస్తు మంది చల్లింది. ఇక్కడి నుంచి నాకు అర్థమైపోయింది. దీన్ని ఇలా తీసుకుని ఆ అమ్మాయి జీపెగ్గానే ఇలా క్యాచ్ చేసి తక్కువ ముక్కు దగ్గర పెడతారు. దెబ్బకి స్పృహ తప్పి పడిపోతుంది. అంతే కదూ? అంతే. అమ్మో, అయ్యో, అమ్మో, అమ్మాయి వచ్చేస్తుంది. ఒరే ఒరే బొస, లేరా లేరా. అట్లా లేవరా, ఆ అమ్మాయి వచ్చేస్తుంది. ఒరేయ్ వీళ్ళు నో ఎంట్రీలో వచ్చి ఎంట్రీ తీసుకున్నారు. పోతూ ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు. ఆ పిల్ల ఆకేసరా. ఎవరా ఆ పిల్ల ఎవరు ఎత్తుకుపోతున్నారు? పోతే పోనీ పోరా. నరుమయ్యి ఎవరి కోసం ఎవరి కోసం ఈ జంపింగులో ఈ చేజింగులో. సీరియస్ గా చేసి తిరుగుతుంటే మధ్యలో నీ చిత్రహారేంట్రా? ముస్తాఫా ముస్తాఫా, డోంట్ వర్రీ ముస్తాఫా.